మమ్మీ నాన్న అలా అనకూడదమ్మా. ఎవరిని పడితే వారిని నాన్న అనకూడదు. ఎందుకు మమ్మీ? ఏ దేవుడు పూజించినా ఒకటే అని చెప్తావు కదా. కాదమ్మా, ఒక చిన్న కథ చెబుతాను విను. ముగ్గురు వ్యక్తులు సముద్ర ప్రయాణం కట్టారు. ఒకరు హిందువు, ఒకరు క్రిస్టియను, ఒకరు ముస్లిము. ఏం మిత్రమా, బాగున్నావా? చాలా రోజుల తర్వాత కలిశావు. దేవుడంటే నీ అభిప్రాయం ఏమిటి? నమ్మకం ఉందా? దేవుని చూడడానికి వెళ్తున్నాను, వస్తావా? నాకు కూడా దేవుడంటే ఇష్టమే డేవిడ్ గారు. పద, నేను కూడా నీతో వస్తాను. అదిగో మన మిత్రుడు వస్తున్నాడు. డేవిడ్ గారు, జాఫర్ గారు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు గణపతి గారు, మేము దేవుని చూడడానికి వెళ్తున్నాం. మీరేమైనా వస్తారా? దేవుడా, మీరేమైనా చూశారా? లేదు, కానీ చూద్దామని, దేవునితో మాట్లాడదామని వెళ్తున్నాం. ఇప్పుడే పడవ ప్రయాణము దూరంగా వెళ్తే అక్కడ కనిపిస్తాడంట. ఎవరో చెప్తే విన్నాం. పడవ ప్రయాణమా? నాకు ఇష్టమే, వస్తాను, పద. అందరూ సిద్ధమేనా? పదండి వెళ్దాం. పద పద. అదిగో దూరంగా కనిపిస్తుంది పడవ. మనం దగ్గరికి వచ్చేసాం. అయ్యో, అలలు భయంకరంగా వస్తున్నాయి డేవిడ్. పడకు జాఫర్, మనం దేవుని దగ్గరికే కదా వెళ్తున్నాం. అయ్యో డేవిడ్, పడవ మునిగిపోతుందేమో. భయపడాల్సిన పనేం లేదు గణపతి, జాఫర్. మనము దేవుని దగ్గరికి కదా వెళ్తున్నాం. దేవుడు దర్శించే ముందు ఇలా అవుతుందేమో. మనం ప్రార్థన చేద్దాం అందరం కలిసి. ఎవరు దేవునికి వారు ప్రార్థన చేయండి. అయ్యా, మేము మునిగిపోతున్నాం. మమ్మల్ని రక్షించి, నన్ను రక్షించి నా ప్రాణం కాపాడు. యేసయ్యా, నీవు తప్ప నాకు దేవుడు ఎవరు లేరు. నువ్వే నన్ను రక్షించి కాపాడు. డేవిడ్ ప్రార్థన విన్న యేసుక్రీస్తు డేవిడ్ని తీసుకెళ్ళాడు. వాళ్ళ దేవుడు ఒక్కడే కాబట్టి. मेरे भगवान, मेरे की मदद करो. मैं पानी में डूब जाऊंगा भगवान. मैं मर जाऊं, ये जिंदा जीता हूँ. मैं जिंदा जीना चाहता हूँ. मुझे ले जाओ ये भगवान. मुझे माफ करो, मुझे ले जाओ ये अल्लाह. వాళ్ళ దేవుడు ఒక్కడే కాబట్టి తీసుకెళ్ళాడు జాఫర్ని. ఓ రాముడా, ఎక్కడున్నావు దేవా, నన్ను కాపాడు. ఓ కృష్ణ, ఎక్కడున్నావు దేవా, నన్ను కాపాడు. ఓ అయ్యప్ప, ఎక్కడున్నావు దేవా, నన్ను కాపాడు. ఓ ఆంజనేయుడా, ఎక్కడున్నావు, నన్ను కాపాడు. ఓ వెంకటేశ్వర్లు, ఎక్కడున్నావు, నన్ను కాపాడు. గోవిందా, వెంకటవాడ, నన్ను కాపాడు. అయ్యప్ప, నిన్నే పిలిచాడు భక్తుడు, వెళ్ళు. కాదు కాదు కృష్ణ, నిన్నే పిలిచాడు. కాదు రామా, నిన్ను పిలిచాడు, నన్ను కాదు. ఆంజనేయ, నిన్ను పిలిచాడు, నువ్వు వెళ్ళు. కాదు, గోవిందాన్ని పిలిచాడు. గోవిందా, నువ్వు వెళ్ళు. కృష్ణ, నీ భక్తుడు నిన్నే పిలిచాడు, వెళ్ళు. కాదు కాదు, నా భక్తుడు కాదు, నీ భక్తుడే ఆంజనేయ, నువ్వే వెళ్ళు. నా భక్తుడు కాదు, గోవిందుని భక్తుడు, ఆయన వెళ్తానులే. ఇంతమంది దేవుళ్ళని పిలిచి యా దేవుడు రాలేదు. నాకు చావే గతి. డేవిడ్ వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకును తీసుకొని పోయాడు. జాఫర్ వాళ్ళ తండ్రి జాఫర్ను తీసుకొని పోయాడు. అయితే ఈ గణపతి తండ్రి ఎవరో తెలియక అందరికీ మొరపెట్టుకున్నాడు. అయితే ఆ తండ్రులు ఎవరో నిర్ణయించుకోలేక మధ్యన గణపతిని చంపివేశారు. గణపతిలా కాకుండా నిజమైన తండ్రి ఎవరో, నిజమైన దేవుడు ఎవరో మనము కనుక్కొని పిలిచాలమ్మా. అర్థమైందా? అలాగే మమ్మీ.